100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టండి, 90 రూపాయలు డిపాజిట్ చేయండి, నావి కావు అని. శానతనం చేయరి, నోరు కట్టుకోరి, పెయ్యి కట్టుకోరి, నడవడిక కట్టుకోరి. శానతనం చేసి దుడ్డు 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 కూడా పెట్టి ఒక హిమాలయ పర్వతం తయారు చేయరు. ఆ జయం తెచ్చేది 10, ఖర్చు పెట్టేది 100, ఖర్చు పెట్టేది 100. ఇంకా నాన్న గొప్ప కావాలంటే ఏడైతావు? చూడని మా తాత ముత్తాతల కంటే నేను చూస్తున్నాను, మా ఇంట్లోనే చూస్తున్నా. అర్థమవుతుందా? కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా, అవమానం పడ్డా పర్వాలేదు, ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, తాను కష్టపడి సంపాదించిన దుడ్డు మాత్రం పోనీయరు. ఎందుకంటే దాని విలువ తెలుసు వాళ్ళకి, దాని విలువ తెలుసు కాబట్టి పోనీయరు. అట్లే నోరు కట్టుకొని కారం పొడి మెతుకులు తినన్నా గడిచి పెడతారు. అది బాని, బతికితే అట్లనే బతకాలి, మీకు తెలియదు. ఇంకా కొందరు ఎట్లున్నాడు, తిని తాగి చచ్చిపోలే పోరా, తింటాడు తాతాడు, అన్ని బాగుంటాయి. రేపు పెండ్లం ఏకటైనాక కాన్పు కోసం, దొరా నా పెండ్లం కాన్పు అయితే లేదు, 10,000 దొరా, దొరా మా తాత చచ్చిపోయిండు, మను చేసుకుంటూ ఒక 5,000 దొరా. తిని తాగేటప్పుడు గుర్తొచ్చిలేదు మనగానికి, నా ఎన్కోటి ఉండదు మాయా, రేపేం జరుగుతుందో, ఏ పొద్దు ఎట్లొస్తుందో గడిచి పెట్టుకుందామనేది తెలియదు.